ఎక్కువగా ఈ అధిక ఋతుస్రావం సమస్యతో బాధపడుతున్నారు. అసలు ఈ అధిక ఋతుస్రావానికి కారణాలు ఏమిటో వివరిస్తారా అండి? నార్మల్గా ఏంటంటే ప్రతి నెల ఒక 3 నుంచి 5 రోజుల పాటు సామాన్యంగా జరిగేటువంటి ఋతుస్రావం జరుగుతుంటుంది. అయితే ఏంటంటే పెద్ద మనిషి అయిన కొత్తలో అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల వరకు కొంచెం ఎక్కువ రోజులు ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వయసు పెరుగుతున్నంత కొద్దికి ఎక్కువ రోజులు కాకుండా తక్కువ రోజులు తక్కువ స్రావం అన్నది నార్మల్గా జరగాలి. అలా కాకుండా ఏమవుతుందంటే కొంతమందిలో ఈ 3 నుంచి 5 రోజుల్లోనే విపరీతంగా ఎక్కువైపోతూ ఉండటం, లేదంటే ఈ 5 రోజుల కంటే ఎక్కువగా 7 రోజులు 8 రోజులు కొన్నిసార్లు 10 రోజుల దాకా కూడా ఈ ఋతుస్రావం జరగటం అనేది కనపడుతూ ఉంటుంది. మామూలుగా ఋతుస్రావం అంటే సామాన్యంగా జరుగుతున్నట్టయితే కనుక ఏ స్త్రీ కూడా తన రోజు చేసుకునేటువంటి పనులకి ఇబ్బంది లేకుండా జరిగిపోవాలి. అలా కాకుండా ఎప్పుడైతే అంటే ఏం పని చేసుకోలేకుండా రెస్ట్ తీసుకుంటే కానీ ఉండలేని స్థితి వస్తుందో అప్పుడు దాన్ని మనం అధిక ఋతుస్రావంగా చెప్పుకోవాలి. మామూలుగా అమ్మాయి పెద్ద మనిషి అయిన తర్వాత మొదటి 1-2 సంవత్సరాలు కొంచెం అధిక ఋతుస్రావం ఉండటం, అలాగే మెనోపాజ్ దగ్గర వస్తున్నప్పుడు కూడా కొంతమందిలో కొంచెం ఎక్కువగా ఉండటం అనేది హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల జరుగుతూ ఉంటుంది. ఇది సామాన్యంగా జరిగేటువంటిది. ఇది కాకుండా ఏంటంటే కొన్నిసార్లు గర్భాశయంలో కానీ ఇంకా లోపల హార్మోన్లో కానీ వేరే సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ అధిక ఋతుస్రావం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ కోసం అని చెప్పి ఇప్పుడు ఐయుడి అంటాం కదా, ఇంట్రాయూట్రైన్ డివైస్ అని చెప్పి కాపర్టీలు అవి లోపల వేయించుకుంటూ ఉంటారు. కొంతమందికి అనుకూలంగా లేకపోయినట్టయితే కనుక అటువంటి వారిలో కూడా అధిక ఋతుస్రావం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇవేవి కాకుండా ఏంటంటే కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే అంటే అన్ని టెస్టులు నార్మల్గానే ఉంటాయి కానీ ఇంకా అధిక ఋతుస్రావం అవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే డియుబి అంటే డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అని చెప్పి. శారీరకంగా ఎటువంటి సమస్య ఉండదు కానీ ఈ రక్తస్రావం అనేది అధికంగా జరుగుతూ ఉంటుంది. శరీరం నుంచి ఎక్కువ రక్తం పోతుంది అంటే ఏంటంటే మనకు కావాల్సినటువంటి హీమోగ్లోబిన్ తగ్గిపోతుంది కనుక రక్తహీనత అనే సమస్య వెంటనే కనిపించడం మొదలెడుతుంది. రక్తహీనత ఉందంటే కనుక రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నమాట. మరి ఈ అధిక ఋతుస్రావం కాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఆహారపరంగా కొన్ని మార్పులు చేసుకోవడం అనేది ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈ కొన్ని ఆహార పదార్థాలకి రక్తస్రావాన్ని పెంచేటువంటి గుణం ఉంటుంది. వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా కారాలు, మసాలాలు. మామూలుగా కూడా ఏంటంటే కారానికి మసాలాకి కూడా ఈ రక్తస్రావాన్ని పెంచేటువంటి గుణం ఉంటుంది. అలాగే కాఫీలు, టీలు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటే కూడా రక్తస్రావం ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుందన్నమాట. అంటే నెల మొత్తం మీరు మానుకోలేకపోయినా కనీసం అంటే నెలసరి రావడానికి ఒక వారం రోజుల ముందు నుంచి అయినా సరే ఈ కాఫీ, టీలు, మసాలాలు, తర్వాత కారాలు బాగా తగ్గించేసుకుని కొంచెం మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇందాకే చెప్పాను కదా, మానసికమైనటువంటి ఒత్తిడిలు అవి ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఇక స్రావం ఎక్కువగా ఉంటుంది కనుక మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించినా కూడా ఈ స్రావాన్ని అదుపులో ఉంచుకునేందుకు అవకాశం ఉంటుంది. టీనేజ్ అమ్మాయిల్లో వచ్చేటువంటివి, మెనోపాస్కు ముందు వచ్చేటువంటివి కేవలం ఈ ఆహారాల్లో కొంచెం మార్పులు చేసుకున్నా కూడా అది కరెక్ట్ అయిపోతుంది అనమాట. అలా తీసుకోవాల్సినవి ఏమేంటంటే ధనియాలు ఒకటి, జీలకర్ర, తర్వాత పసుపు, క్యారెట్, బీట్రూట్, తర్వాత ఇంకొకటి ఏంటంటే మన అరటి దూట అంటూ ఉంటాం కదా, అరటి కాండం లోపల ఉండేటువంటిది, దానికి కూడా ఈ రక్తస్రావాన్ని అదుపులో ఉంచేటువంటి గుణం ఉంది కనుక ఆ దూటని ఆహారంలో ఎక్కువగా తీసుకుంటూ ఉండడం, పసుపు ఒకటి ఎక్కువగా తీసుకుంటూ ఉండడం. ఇప్పుడు చెప్పినటువంటి ఈ పేర్లన్నీ కూడా ఈ ఆహార పదార్థాలని కనీసం ఒక వారం రోజుల ముందు నుంచి కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్టయితే కూడా ఎటువంటి మందులు అవసరం లేకుండా ఈ అధిక ఋతుస్రావాన్ని అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అధిక ఋతుస్రావం సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదటి తీసుకునేటువంటి మూలిక అశోక. అశోక అంటే అర్థం ఏంటంటే శోకం లేకుండా చేసేటువంటి, ఋతుస్రావాన్ని చక్కగా సరిపోయేలాగా చేసేటువంటి గుణం ఈ అశోకలో ఉంటుందన్నమాట. అందుకని ఆడవారికి అశోకాన్ని కలిగించేటువంటి ఔషధంగా మనం చెప్పుకోవచ్చు దీన్ని. ఈ అశోక చెట్టు కాండాన్ని, దాని బెరడుని కూడా ఈ ఔషధంలో వాడుకుంటూ ఉంటాం. దాన్ని చూర్ణంలాగా చేసుకుని వాడుకోవాలన్నమాట. శుభ్రం చేసేసి బాగా దుమ్ము ధూళి లేకుండా శుభ్రం చేసుకుని తర్వాత చూర్ణం చేసి ఉంచుకోండి. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా ఔషధం అంటే కాస్తంత ఔషధం తయారు చేసుకోవడానికి ఎంత చూర్ణం కావాలో అంత తీసి విడిగా పెట్టించుకుందాం. ఆ తర్వాత మనం తీసుకోవాల్సింది ఏంటంటే సుగంధి పాల. సుగంధి పాల అనేటువంటిది మూలికల్లో చక్కటి చలువను చేసే వాటిల్లో చాలా ఉత్తమమైనదిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ సుగంధి పాలను కూడా చూర్ణంలాగా చేసుకుని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిపాటి ఔషధానికి కాస్తంత చూర్ణాన్ని తీసుకుని విడిగా ఉంచుకుందాం. మనం తర్వాత తీసుకోబోయేటువంటిది వట్టివేరు. చల్లదనాన్ని ఇచ్చే ప్రతిదీ కూడా రక్తస్రావాన్ని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకోసమే ఇప్పుడు మనం వట్టివేరు చూర్ణాన్ని కూడా ఈ ఔషధంలో వాడుకుంటున్నాం.
ఈ చూర్ణాన్ని కూడా సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిపాటి ఔషధానికి కాస్తంత చూర్ణాన్ని తీసుకుని విడిగా పెట్టుకుందాం. మనం తర్వాత తీసుకోబోయేటువంటిది చందనం. చందనం కూడా బాగా చలువ చేసేటువంటిది. ఎక్కడైనా రక్తస్రావం ఉందంటే ఒట్టి చందనాన్ని నీళ్ళలో కలుపుకొని తీసుకోవడం, అంటే ఇంకా అన్నీ దొరకలేదు అనుకోండి, ఒట్టి చందనాన్ని కూడా కాస్త నీళ్ళలో కలుపుకొని తీసుకుంటూ ఉంటే కూడా కొంతవరకు ఆ స్రావాన్ని అదుపులో పెట్టడానికి బాగా సహాయపడుతుంటుంది. ఈ చందనం చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మనం కొంచెం ఔషధం చేసుకోవడానికి కాస్తంత చూర్ణాన్ని తీసుకుని పక్కన ఉంచుకుందాం. ఈ ఔషధంలో మనం తీసుకోబోయేటువంటి తర్వాత ఏంటంటే కిస్మిస్ లేదా ఎండు ద్రాక్ష. ఈ ఎండు ద్రాక్ష కూడా చాలా చలవ చేసేటువంటి మూలిక. తర్వాత రక్తస్రావాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఇది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎండు ద్రాక్షలో ఇనుము అంటే ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఎండు ద్రాక్షను కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకుని కొంచెం ముద్దలాగా నూరుకుంటే, అంటే మిక్సీలో తిప్పేస్తే కొంచెం మెత్తటి చూర్ణంలాగా అవుతుంది కదా, అలా చేసి ఉంచుకోవాలి. దాన్ని కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు కొంచెం అంటే కాస్తంత ఔషధానికి ఎన్ని కిస్మిస్లు కావాలో అవి మాత్రం తీసి పక్కన ఉంచుతాను. వీటిని ఇప్పుడు బాగా కలుపుతాను. ఈ ఎండు ద్రాక్షను ముందుగానే ముద్దలాగా నూరు ఉంచుకుంటారు కనుక అది చూర్ణంలో బాగా కలిసిపోతుంది. బాగా కలిసిపోయిన తర్వాత దాన్ని అలా చేసి ఉంచుకొని ఒక గాజు సీసాలో భద్రపరచుకోండి. దీన్ని ఎలా వాడుకోవాలంటే ఋతుస్రావం మొదలైన వెంటనే మొదలు పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఇవి ఇంగ్లీషు హార్మోన్ మందులాగా ఇలా వేసుకుంటే అలా వెంటనే గుణం కనిపించడం కాదు కనుక ఋతుస్రావం పెరిగే వరకు ఆగడం కాకుండా ప్రతి నెల సమస్య ఉంటున్న వాళ్ళు ఏం చేయాలంటే జస్ట్ బ్లీడింగ్ మొదలైన వెంటనే ఈ చూర్ణాన్ని తీసుకుని సుమారుగా ఒక చెంచాడు చూర్ణాన్ని ఒక అరకప్పు పెరుగులో కలిపేసుకుని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల తీసుకున్నట్టయితే కనుక అధిక ఋతుస్రావం లేకుండా ప్రతి నెల అంటే ఈ బాధ అది లేకుండా సామాన్యంగా సంతోషంగా గడిపేసుకునేందుకు సహాయపడుతుంది.